సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితాతో డేటింగ్ చేస్తున్నాడంటూ అప్పట్లో ఒక రూమర్ తెగ సంచలనంగా మారింది. ఈ రూమర్ వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే రావడం గమనార్హం. అయితే అవి రూమర్స్ కాదు, నిజమేనని వీళ్ళిద్దరూ ఆగస్టు నెలలో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు అందరికీ అర్థమైంది. నిన్న సాయంత్రం వీళ్ళిద్దరి వివాహ మహోత్సవం బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చూసేందుకు కన్నుల పండుగలాగా ఉన్న వీళ్ళిద్దరి ఫోటోలు చూస్తుంటే ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా అనిపించింది. అభిమానులు కూడా వీళ్ళిద్దరికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరైన సెలక్షన్ చేసుకున్నామని ఆశిస్తున్నాం. ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మీ వైవాహిక జీవితాన్ని కొనసాగించాలి అని సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సమంత అప్పుడప్పుడు సందర్భానుసారం కొన్ని స్టోరీస్ ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వీటిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరినో గట్టిగా టార్గెట్ చేసి ఈమె వేసినట్టుగా అనిపిస్తుంటది. అలా ఈమె ఫ్లైట్ ఏ గర్ల్ అనే ట్యాగ్ తో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక అమ్మాయి అబ్బాయి కుస్తీ చేసుకునే వీడియోని పెట్టి దాని ద్వారా ఆమె సెటారికల్ గా నాగ చైతన్యాన్ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ఈ వీడియోలో కుస్తీ పోటీలలో అమ్మాయి చేతిలో ఆ అబ్బాయి ఓడిపోతాడు. ఇది సరిగ్గా ఆమె నాగ చైతన్య పెళ్లి జరిగిన రోజే అప్లోడ్ చేయడంతో అక్కినేని అభిమానులు బాగా ట్రిగ్గర్ అయిపోయారు. సమంతపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా నాగ చైతన్య శోభితాతో నిశ్చితార్థం చేసుకున్న కొత్తలో ఇదే విధంగా పరోక్షకంగా కామెంట్స్ చేసి అక్కినేని అభిమానులను రెచ్చగొట్టింది. అదేవిధంగా బాలీవుడ్ లో కూడా ఒక ఇంటర్వ్యూలో విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని అవమానాలను భరించానో చెప్పుకొచ్చి కంటతడి పెట్టింది. ఏకాభిప్రాయంతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇలా ఒక మనిషిని పరోక్షకంగా టార్గెట్ చేయడం మంచిది కాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ఒకసారి అంటే బాధతో అనింది అర్థం చేసుకోవచ్చు, ప్రతిసారి అదే పని చేస్తే ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నట్టే అని అంటున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ గానే ఆమె ప్రధాన పాత్ర పోషించిన సిటాజల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డ్ స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.